NTV News Movie Mania. బాలీవుడ్ అందారబామ ఊర్వశి రౌతెలాకి తెలుగులో మంచి అవకాశాలే వస్తున్నాయి. ఆల్రెడీ సంపత్ నంది నిర్మాతగా బ్లాక్ రోజ్ అనే సినిమా ఒకటి చేశారు. ఆ సినిమా ఏమైందో తెలియదు కానీ లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్ కోసం స్పెషల్ అపీరియన్స్ ఇచ్చింది. ఆ సాంగ్ తో అమ్మడికి సూపర్ ఐడెంటిటీ వచ్చేసింది. ఇక మన సౌత్ సినిమాలో స్పెషల్ సాంగ్స్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. సినిమా హిట్ తో పాటుగా సాంగ్స్ కి ఇక్కడ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలానే వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్ బాబా ఎక్కేసింది. ఊర్వశి ఎక్కడ కనిపించినా సరే ఆ పాటే వినిపిస్తున్నారట. ఇక ఇదే క్రేజ్ తో సంతోషం అవార్డుల్లో ఆమె చేత ఆ స్పెషల్ సాంగ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇప్పించారని టాక్. సంతోషం అవార్డు వేడుకలో ఊర్వశి రౌతెలా బాస్ పార్టీ సాంగ్ కి డాన్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ సాంగ్ రిహార్సల్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా ఆమెతో కాలు కదిపినట్లు తెలుస్తోంది. మరి సంతోష్ స్టేజ్ మీద కూడా దేవి ఆమెతో జత కట్టాడో లేదో తెలియదు కానీ ఈ రిహార్సల్స్ వీడియోలో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో లీక్ అయింది. మెగా మాస్ మూవీ వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని బాబీ డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక చిరు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. సినిమాలో చిరుతో పాటుగా మాస్ మహారాజా రవితేజ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్నారని తెలిసింది. ఇక ధమాకా హిట్ తో దూకుడు మీద ఉన్న రవితేజ వాల్తేరు వీరయ్యని హిట్ చేసేందుకు వస్తున్నాడని చెప్పొచ్చు. జనవరి 13న రిలీజ్ కాబోతున్న వాల్తేరు వీరయ్య సినిమా మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చుతుందా లేదా అన్నది చూడాలి. ఇక ఆచార్య గాడ్ ఫాదర్ సినిమాల విషయంలో మెగా ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉండగా వీరయ్య సినిమా మాత్రం కాలరెగరేసేలా ఉంటుందని డైరెక్టర్ బాబీ కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. మరి వీరయ్య వీరత్వం ఎలా ఉంటుందో చూడాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. రకుల్ ప్రీత్ సింగ్ జాకీ బగ్నాని కొన్నాళ్లుగా ప్రేమ ఆస్వాదంలో మునిగి తేలుతోన్న సంగతి తెలిసిందే. విదేశీ వెకేషన్స్ మొదలుకొని సెలబ్రిటీల పెళ్లిళ్ల వరకు దొరికిన ఏ వేదికని విడిచిపెట్టడం లేదు. అన్నింటినీ రౌండ్ అప్ చేసి చుట్టేస్తున్నారు. ఇంకా ఖాళీ సమయం దొరికితే పార్టీలు, పబ్లు, మాల్దీవులు, టూర్లు అంటూ చిల్అవుట్ అవుతున్నారు. రకుల్ ప్రేమలో పడటం కూడా ఇదే తొలిసారి. దీంతో వీలైనంత సమయాన్ని ప్రియుడితో ఆస్వాదనకే కేటాయిస్తోంది. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్నా దొరికిన ఏ క్షణాన్ని వదిలిపెట్టడం లేదు. ఉన్నది ఒక్కటే జీవితం, అది ఎంజాయ్ చేయడానికి అన్నంతగా చిల్అవుట్ మూమెంట్స్ లోకి వెళ్లిపోతున్నారు. ఇటీవలే తమ బాండింగ్ గురించి అధికారికంగా చెప్పేశారు. ఇటీవలే ప్రియుడి సమక్షంలో పుట్టినరోజు వేడుకలు సైతం జరుపుకుని తమ మధ్య బంధం ఎంతగా పెనవేసుకుపోయిందో చెప్పకనే చెప్పారు. క్రిస్మస్ సందర్భంగా జాకీని ఉద్దేశించి శాంటా ఇచ్చిన గిఫ్ట్ గా చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో జంట కొత్త ఏడాది త్వరలో పెళ్లిపీటలెక్కడానికి రెడీ అవుతున్నట్లుగా మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ఇక ఈ కథనాలన్నీ గుప్పుమంటున్నాయి. ఇవన్నీ పెళ్లికి ముందస్తు సంకేతాలు అంటూ ప్రచారం సాగుతోంది.
ఏడాది ఆరంభంలోనే ఈ జంట వివాహ బంధంతో ఒకటి కానున్నారని, ఈ విషయం ఇరు కుటుంబ సభ్యులకు తెలియడంతో సహా ముహూర్తాలకు మంచి రోజులు ఎప్పుడని వివరాలు సేకరిస్తున్నట్లు బాలీవుడ్ లో మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఏది ఏమైనా వచ్చే ఏడాది రకుల్ పెళ్లి కబురు చెప్పడం ఖాయంగానే కనిపిస్తుంది. ఇక రకుల్ కెరీర్ గురించి చెప్పాల్సిన పని లేదు. జెట్ స్పీడ్ తో బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. అంతే వేగంగాను అవి రిలీజ్ కి వస్తున్నాయి. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద సౌండింగ్ మాత్రం వినిపించడం లేదు. ఈ ఏడాది అమడు నటించిన కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి, కానీ సక్సెస్ అవ్వలేదు. మరి న్యూ ఇయర్ లోనైనా విజయ బావుట ఎగరవేస్తుందేమో చూడాలి. అలాగే ఈ బ్యూటీ విశ్వనటుడు కమల్ హాసన్ సరసన భారతీయుడు 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ గా ఒక క్రేజ్ వచ్చాక తమని తాము ప్రమోట్ చేసుకోవడంలో అస్సలు మజా ఉంటుందని కనిపెట్టారు కొందరు భామలు. అలాంటి వారిలో సొంతంగా బ్రాండ్ క్రియేట్ చేసుకోవడంలో ఆరాట పడుతుంది పుష్పరాజ్ లవర్ శ్రీవల్లి. అదేనండి మన రష్మిక మందన్న. కన్నడ నుంచి మొదలైన అమ్మడి సినీ ప్రస్థానం ఇప్పుడు బాలీవుడ్ లో దూసుకెళ్తోంది. చేస్తున్న సినిమాలు, అవి సాధిస్తున్న ఫలితాలు అన్ని సాటిస్ఫైడ్ గా ఉన్నాయి. అయితే సినిమాలు మాత్రమే చేస్తే ఆడియన్స్ ఒప్పుకుంటారా? అలా ఫోటో షూట్స్ కూడా చేయాలని ఫిక్స్ అయింది రష్మిక. అందుకే తన మార్క్ అందాలతో ఎక్కడ చూపించాలి, ఎక్కడ చూపించకూడదు అలా గ్లామర్ ట్రీట్ అందిస్తుంది. లేటెస్ట్ గా తన కొత్త ఫోటోషూట్ తో అలరిస్తుంది రష్మిక. తన అందాల ఫోటోషూట్ చూసి ఫాలోవర్స్ పిచ్చెక్కిపోతున్నారు. రష్మిక మందన్న సోషల్ మీడియా హంగామా ఓ రేంజ్ లో ఉంది. సినిమాలతో, సాంగ్స్ తో, అమ్మడి సిగ్నేచర్ స్టెప్పులతో ఏదో ఒక విధంగా ట్రైనింగ్ లో ఉంటున్న రష్మిక ఫోటో షూట్స్ తో కూడా డిస్కషన్స్ లో ఉంటుంది. ఇక తన ఫాలోవర్స్ ని ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా అమ్మడు చేస్తున్న స్కిన్ షో ఆమె కెరీర్ గ్రాఫ్ పెరిగేలా చేస్తుంది. లేటెస్ట్ ఫోటోషూట్ అయితే బటర్ఫ్లై డ్రెస్ లో సూపర్ అనిపించేస్తుంది రష్మిక. అభినయంలోనే కాదు, అందంలోనూ తన తర్వాతే ఎవరైనా అని అనిపించేలా రష్మిక సోయగాలున్నాయి. పుష్పలో శ్రీవల్లి పాత్రతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు హిందీలో సిద్ధార్థతో మిషన్ మజ్ను సినిమాలో నటిస్తుంది. ఇక ఆ సినిమా డైరెక్టర్ ఓటీటీ అవుతున్న మరో 2 లక్కీ ఛాన్సులు అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక రష్మిక మందన్న చేస్తున్న ఈ హంగామా చూసి బాలీవుడ్ హీరోయిన్స్ సైతం షాక్ అవుతున్నారు. తెలుగు, తమిళంలో వారసుడు సినిమా చేసిన రష్మిక ఆ మూవీ తర్వాత తెలుగులో మరో సినిమా ఓకే చెప్పలేదు. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఒక సినిమా ప్లానింగ్ లో ఉందని టాక్. ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే కాంబినేషన్ కే సూపర్ క్రేజ్ ఏర్పడే ఛాన్స్ ఉంది. రష్మిక, విజయ్ రొమాన్స్ కోసం టాలీవుడ్ అంతా ఈగర్ గా ఎదురు చూస్తుంది. మూవీ మాన్యాలో మరికొన్ని అప్డేట్స్ చూద్దాం.
ఇవాళ మూవీ మాన్య విశేషాలు. మరో మూవీ మనతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.